ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు రెండవ శనివారంగా ఈ జనవరి మాసంలో మేము గొలుసు ప్రార్థనలో ఏకీభించడానికి ప్రభు మాకు కృపనిచ్చాడు. ఉదయం 5 గంటల నుంచి గొలుసు ప్రార్థన ప్రారంభమైంది. రీలర్ మీరు ఇప్పుడు బహుశా వినడిస్ టైంకి 1-2 బ్యాచ్లు అయిపోతాయి. గొలుసు ప్రార్థన జరుగుతోంది. మీరు కూడా ఆ అంశాలను కావాలంటే మీరు ఫోన్ చేస్తే వాట్సాప్లో కావాలంటే పెడతాము. వాటి కొరకు మీరు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రభు చిత్తాన్ని బట్టి ఉదయం 5 గంటలకు ప్రారంభమైన గొలుసు ప్రార్థన రాత్రి 10 గంటలకు సంఘ ప్రార్థనతో ముగిస్తుంది. అంతవరకు కంటిన్యూ అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మీరు కూడా ఆ ప్రార్థనలో ఏకీభించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. సంతోషం. ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో మనకు ఇవ్వబడిన వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకరియందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అపోస్తులుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఉండుడి 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 అనే మాట ఈ అధ్యాయంలో 7 పర్యాయాలు చెప్పాడు. 7 పర్యాయాలు. మొట్టమొదటిది 9వ వచనంలో హత్తుకొని ఉండుడి 1, 12వ వచనంలో పట్టుదల కలిగి ఉండుడి, 13వ వచనంలో ఆతిథ్యం ఇచ్చుచుండుడి, 16వ వచనం మనస్సు కలిసి ఉండుడి, అదే 16వ వచనం ఆసక్తులై ఉండుడి 5వసారి, 17వ వచనం ఆలోచన కలిగి ఉండుడి 6వది, 7వది 18వ వచనం సమాధానముగా ఉండుడి. 7 పర్యాయాలు ఉండుడి 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 అని చెప్పాడు. ఇక్కడ మనకు ఈరోజు మనకి ఇవ్వబడిన విషయం ఏంటంటే సహోదర ప్రేమ విషయములో ఒకరియందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదర ప్రేమ. ప్రభునందు ప్రియులారా, మనం అందరం దేవుని మందిరంలో సహోదరులం సహోదరులం. నీకు మీ అమ్మ కడుపున పుట్టినటువంటి తమ్ముడు లేడేమో, మీ అమ్మ కడుపున పుట్టిన అన్నయ్య లేడేమో, అక్క లేదేమో, చెల్లి లేదేమో, బాధపడద్దు. దేవుడు మనల్ని తన మందిరంలో ఉంచాడు. మందిరంలో ఉన్న విశ్వాసులే మన సహోదరులు, మన సహోదరులు. యథార్థం చెప్తున్నా, మనందరము కలిసి అలాగ మందిరంలో సహోదర ప్రేమ కలిగి ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయి ప్రజల యొక్క విశ్వాసులు కూడా బాగా బిజీ మ్యాన్లు అయిపోయి గబగబా వెళ్ళిపోతున్నారు. ఇదివరకు 12 గంటల నుండి 3:30-4 గంటల వరకు నాన్నగారు ఆ కాలంలో ఆరాధన జరుగుతుండేది. అప్పుడు 4 గంటలకు ఆరాధన అయిపోయాక నాన్నగారు ముగించేసిన తర్వాత అమ్మ అక్కడ కూర్చొనేది మందిరంలో. అమ్మ చుట్టూరు సహోదరులందరూ చేరి కబుర్లు చెప్పుకుంటుండేవారు. 4 అయిపోయింది. అప్పట్లో వాహనాలు లేవు. మీకు తెలిసి ఉంటుంది బహుశా మెటాడోర్లు అనేవారు మనవాళ్ళు చదువుకునేవాళ్ళు. మెటాడోర్ అని ఒకటి ఉండేది. కూర్చోబెట్టడో నుంచోబెట్టడో ఒంగోబెట్టడో అయ్యి బాబు గోడ కూర్చేయించినట్టు నుంచోబెట్టేవాడు అందులో. మరి మీలో తెలిసిన వాళ్ళకి ఒక నవ్వు వస్తూ ఉంటుంది బహుశా గుర్చేసుకుంటే. అవి కూడా తక్కువగా ఉండేవి. నడిచెళ్ళాలా, ఎక్కడో ఓగిడి ఐతంపూడి దూరాలు వెళ్ళాల్సినటువంటి బిడ్డలు అక్కడ అమ్మ దగ్గర కూర్చొని సహవాసంగా అక్క అలాగా ఇలాగా అని చెప్పి వాటితోటి మాట్లాడి చాలాసేపు ఉండి అప్పుడు వెళ్ళేవారు. ఈ రోజుల్లో 10 గంటలకు ప్రారంభిస్తున్నాం, 1 గంట అంటున్నాం, అది 1 గంటన్నర అవుతుంది. మన వాళ్ళంతా మరి ఇప్పుడు సమయానికి భోజనం చేయాలి కదా. మిగతా టైముల్లో సమయానికి భోజనం వల్ల లేకపోయినా ఆదివారం చేయాలి కాబట్టి గబగబా వెళ్ళిపోతున్నారు. వీళ్ళారా ప్రేమతో మనవి చేస్తున్నాను, ఇక నుంచి మన తోటి సహోదరుల విషయమై ప్రేమ కలిగి ఉన్నాం. విదేశాల్లో ఉన్న ప్రియబిడ్డలు, మీరు ప్రతిరోజు ఈ మాటలు వింటున్నారు, ప్రతి ఆదివారం ప్రతి బుధవారం లైవ్ వింటున్నారు. ఇక్కడున్న సహోదరుల యొక్క అవసరతలు కొన్ని చెప్తున్నాను. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? ప్రియమైన సహోదరుడా సహోదరి, విదేశాల్లో ఉన్న ప్రియబిడ్డలు నాకు చెప్తూ ఉంటారు, అన్న పలానా దాని గురించి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, చెప్పక్కర్లే, మీరు వింటున్నారు. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారా? నిన్న ఆదివారం కోటేశ్వరరావు గారని ఒక ఆయన తన భార్యను చంటిబిడ్డ తల్లిని తీసుకుని వచ్చాడు. నేను అడిగాను మన సంఘస్థుల్ని, బాబు ఈయన ఎంతమందికి తెలుసు అని. చాలామంది తెలియని వాళ్ళు చెయ్యెత్తండి అన్నాను. దాదాపు అందరూ చెయ్యెత్తారు. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు, దాదాపు 3-4 సంవత్సరాల నుంచి వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన ఎవరికీ తెలియదు. ఇది సహోదర ప్రేమ అని అనిపించుకోదు. అక్కోళ్ళు అన్నోళ్ళు సహోదర ప్రేమ కలిగి ఉందామా? మరి నువ్వు సహవాసం ఎవరితోటి కలిగి ఉన్నావు? నీ సంఘ బిడ్డలతోటి సరైన ప్రేమ కలిగి ఉండి ఒకరి బాధ్యతల గురించి ఒకడు చక్కగా మాట్లాడుకొని వారి విషయమై ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజు కొరకు వందనాలు. ప్రియబిడ్డలు సహోదర ప్రేమ కలిగి ఉండటానికి బేతనీయ దాని అనుబంధ సంఘ విశ్వాసులందరూ వారి యొక్క అవసరతల కొరకు నేర్చుకునే దాన్ని కృపద ఇచ్చామని ఈ రోజంతా బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచమని
యేసునామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.